ఈ ప్రపంచంలో మనుషులందరూ నేరం చేసిన వాళ్ళే, పాపాలు చేసిన వాళ్ళే. నేను నరహంతకుండే, మీరు నరహంతకులే. అయ్య బాబోయ్, మేము ఎవరిని హత్య చేయలేదంటారా? నేరుగా కత్తి తీసుకుని వెళ్ళి పొడవలసిన అవసరం లేదు. తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు అప్పుడే నరహంతకుడు. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించువాడు. తెలుసా మీకు? గనక మేమేం పాపం చేయలేదు అనకండి. చూపుతోనే వ్యభిచారులం అవుతున్నాం. మనం ఒకరిని ద్వేషించే నరహత్య చేసేస్తున్నాం. మనమంతా పాపం చేసిన వాళ్ళమైతే రూలు ప్రకారం పాతాళం ఏం చేయాలి? మనల్ని మింగేయాలి, లాగేయాలి. కానీ దేవుడు నీకు ఈ భూమి మీద ఒక ఆశ్రయ పట్టణం ఏర్పాటు చేశాడు. ఏంటా పట్టణం? సంఘం. సంఘములోనికి వచ్చావా, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవడానికి వీల్లేదు. అర్థమైందా సంఘం యొక్క ప్రాముఖ్యత? సంఘం యొక్క గొప్పతనం అర్థమైందా? ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళను కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద ఆశ్రయపురం సంఘం. సంఘములో అడుగు పెట్టిన వాడు, సంఘములో సభ్యత్వం పొందిన వాడి మీద పాతాళానికి అధికారం ఉండదు. అంటే ఎంత సేఫ్ జోన్లోకి, సేఫ్ సర్కిల్లోకి, రక్షణ వలయంలోనికి మనం వచ్చాం. ఆలోచించండి. సంఘంలోకి రావడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక పెద్ద రక్షణ వలయంలోకి, రక్షక వలయంలోకి, సేఫ్ జోన్లోనికి వచ్చేసారు.